ఈ రోజు వైస్ టీవీ తరపున అవినీతి అవార్డుల ప్రధానోత్సవం. ముందుగా ఎక్కువ భూములు సంపాదించిన అవినీతి ఆఫీసర్ ఎవరు అంటే నిత్యానంద్ నాయక్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఒడిస్సా నుంచి. ఇంతకుముందు 105 ప్లాట్లతోని ప్రవాస్ ప్రధాన్ అనే సేమ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉండేనో ఆయన పేరు మీద ఉన్న నేషనల్ అవినీతి రికార్డ్ ని బద్దలు కొట్టి 115 ప్లాట్లు ఇప్పుడు ఈయన పేరు మీద పెట్టుకొని ఈయననే అవార్డును అందుకుంటున్నాడు. ఈ ప్లాట్లతో పాటు మీ అందరికి తెలుసు కదా, అందరు అవినీతి ఆఫీసర్లు చేసే పనే ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్లు, ఒక కిలోల సిల్వరు, కిలోల బంగారము, క్యాష్, లగ్జరీ వాచ్లు, లగ్జరీ బైక్లు, లగ్జరీ కార్లు, ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్లు. ఇవి కామన్ మీకు తెలుసు కదా. ఇక నెక్స్ట్ కర్ణాటక లోకాయుక్త పోలీసులు రాష్ట్రంలో 8 జిల్లాలల్లో ఒకటేసారి 47 రైడ్లు చేస్తే 10 మంది అవినీతి ఆఫీసర్లు ఏమేమి పోగేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. గట్టి ఊపిరి పీల్చుకోండి. పి కృష్ణమూర్తి ఆర్టీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ 4,20,00,000. సి రామస్వామి రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2,77,00,000. జె ప్రభు అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీఎంసీ 2,49,00,000. సి పుట్టస్వామి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మున్సిపాలిటీ ఆఫీస్ 4,30,00,000. ప్రేమ్ సింగ్ చీఫ్ ఇంజనీర్ కేబీ జేఎన్జే 4,07,00,000. సతీష్ రామన్న కట్టిమని సీనియర్ వెటర్నరీ ఎగ్జామినర్ 2,09,00,000. డిఎం గిరీష్ ఏఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 4,26,00,000. శేఖప్ప సన్నప్ప మట్టికట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డియుడిసి 5,36,00,000. సుభాష్ చంద్రవ్వ నట్టికర్ అసోసియేట్ ప్రొఫెసర్ సోషియాలజీ డిపార్ట్మెంట్ కర్ణాటక యూనివర్సిటీ 3,11,00,000. సిఎన్ లక్ష్మీపతి ఎఫ్డిఏ సిమ్స్ మెడికల్ కాలేజ్ 2,49,00,000. చూసిరుగా, మొత్తం 10 మంది ఆఫీసర్లు కలిపితేనే 30 కోట్లకు పైగా అవినీతి చేసి ఆస్తులు సంపాదించిండ్రు అని అంటే ఒక్కసారి ఆలోచించుండ్రి. నెల దేశం మొత్తం మీద ఇలాంటి ఆఫీసర్లు, నాయకులు ఇంకెంతమంది ఉన్నారో అంతమంది దోసుకునేది మొత్తం లెక్కేస్తే మనకి స్వాతంత్రం ముందు దేశాన్ని దోసుకునేటందుకు ఎంతెంతమంది వచ్చి ఎంత దోసుకపోయినరో దానికి సమానమే కావచ్చు, ఇంకెక్కువనే కావచ్చు. ఇక